హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఈ క్యాన్ లెహంగా ఎలా కటింగ్ చేయాలో ముందు వీడియోలో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో చూసి కట్ చేసుకున్న తర్వాత ఇది స్టిచ్చింగ్ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా స్టిచ్ చేశానో మీకు అర్థమవుతుంది. ఇది మీకు యూజ్ అవుతుందనేసి వీడియో చేస్తున్నాను, చూడండి. ఇది శారీ పెట్టుకోటు. ఫస్ట్ జాయింటింగ్స్ ఉంటాయి కదండి, అవన్నీ టోటల్గా స్టిచ్చెస్ వేసుకోవాలి. అది సింగిల్ స్టిచ్ వస్తుంది కాబట్టి మనం డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అలా అయితే మనకు ఎక్కువ లైఫ్ వస్తుంది. ఇలా డబుల్ స్టిచ్ వేస్తున్నాను చూడండి. నేను అన్ని జాయింటింగ్స్ని డబుల్ స్టిచ్ వేస్తున్నాను. ఇది కాటన్ పెట్టికోట్ కదండి, లోపల క్లాత్ మనకు చికాక్గా ఉండకుండా నీట్గా ఉంటుంది. ఇలా కాటన్ క్లాత్ పైనే ఈ క్యాన్ని స్టిచ్ చేసుకోండి, ఎవరు స్టిచ్ చేసుకున్నారు అని. చూడండి, ఇలా జాయింటింగ్స్ అన్నీ డబుల్ స్టిచ్ వేసేసాను. మనము ఈ క్యాన్ని జాయింటింగ్స్ కట్ చేసినప్పుడు జాయింటింగ్ వచ్చింది కదండి, ఈ జాయింటింగ్ పెట్టేసుకోవాలి. ఈ క్యాన్ కొంచెం మెల్లిగా గుట్టాలండి. ఈ జాయింటింగ్ పెట్టుకున్న తర్వాత మనము దాన్ని ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఈ క్యాన్ మనము మధ్యలోకి జాయింటింగ్ కట్ చేసాం కదండి, ఇది కుచ్చుకోకుండా ఉండాలంటే దీన్ని ఒక ఫోల్డింగ్ చేసేసి ఇలా కుట్టుకోండి. ఇలా కుట్టడం వల్ల మనకు కుచ్చుకోకుండా నీట్గా ఉంటుందండి. ఇది ఇలా మెల్లిగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా కుట్టండి. ఇది కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది కదండి, ఇది తొందరగా ఫోల్డింగ్ అవ్వదు. అలా అనేసి ఇష్టం వచ్చినట్లు చేయకండి, నీట్గా చేసుకోండి. మనము ఈ క్యాన్ లెహంగా స్టిచ్ చేసేటప్పుడు కొంచెం క్వాలిటీ మంచిగా ఉన్న క్యాన్ తీసుకోండి. కొన్ని క్వాలిటీస్ అంత బాగుండవు, కొన్ని క్వాలిటీస్ మంచిగా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు కానీ క్యాన్ లెహంగా బ్లాక్, వైట్ ఆ కలర్లో కన్నా ఇలా క్రీమ్ కలరే బెటర్ అండి. ఎందుకంటే అన్నిటికీ పర్ఫెక్ట్గా కొంచెం మ్యాచ్ అవుతుంది అనేసి నేను ఈ కలర్తో స్టిచ్ చేసుకున్నా. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోండి. ఇలానే ఫోల్డింగ్ చేసుకుంటూ చివరి దాకా ఇలా కుట్టుకోండి మెల్లిగా. ఫోల్డింగ్ చేయడం కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ మెల్లిగా వేసుకోండి. ఏదైనా కానీ కష్టపడితే మనకు దాని ఫలితం బాగుంటుందండి. ఇది కష్టంగా ఉంది కదా అని వదిలేయొద్దు. ఇలానే సెట్ చేసుకుంటూ లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళండి. ఇలానే కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇది లాస్ట్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టుకున్నానండి. కుట్టుకున్న తర్వాత మనము ఆ శారీ పెట్టుకోవడానికి ఫస్ట్ పట్టీ ఎలాస్టిక్ వేసేయడానికి పట్టీ కుట్టుకుందాము. ఈ పెట్టుకోట్కి పైన వచ్చిన పట్టీని విప్పి మళ్ళీ దీన్ని వేరే మోడల్గా కుడుతున్నానండి. ఎందుకంటే మనము దీంట్లో ఎలాస్టిక్ వేస్తున్నాం కదండి, అందుకనే వేరేగా కుడుతున్నాను ఈజీగా ఉండడానికి. పెట్టుకోట్కే వచ్చిందే అయితే అది సెట్ అవ్వదండి, దాంట్లో ఎలాస్టిక్ పట్టదు. అందుకనే అది విప్పి మళ్ళీ కొంచెం వెడల్పు ఎక్కువగా పెట్టేసి కుడుతున్నాను. చూడండి, దీన్ని ఇలానే కుట్టుకుంటూ వెళ్ళాలి. దీన్ని ఇలానే కుట్టుకుంటూ వెళ్ళి ఎక్స్ట్రా అయిన క్లాత్ని ఇలా కట్ చేసేసుకొని లాస్ట్కి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. దీన్ని చూడండి, ఇప్పుడు పెద్దగా వెడల్పు ఎక్కువ అయిపోయింది కదా, దీనిపై నుండి ఒక టాప్ స్టిచ్ వేసేయాలి. ఇలా టాప్ స్టిచ్ వేయడం వల్ల మనకు ఈ పట్టీ అనేది గట్టిగా ఆగుతుందండి.
మళ్ళీ మళ్ళీ కుట్టడం అంటూ ఉండదు. దీన్ని ఇలా రాంగ్ సైడ్ తీసుకొని ఇలా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టుకుంటూ రావాలండి. అప్పుడు మనకు ఈ ఎలాస్టిక్ పట్టనీకి యూజ్గా ఉంటుంది. వెడల్పుగా అయిపోయింది కదా పట్టి, ఇలానే సెట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మళ్ళీ ఫోల్డింగ్ చేయట్లేదండి, నేను ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి ఉంది కదా. ఎక్కువ ఫోల్డింగ్స్ చేస్తే లావ్ అయిపోతుందండి నడుము దగ్గర, అందుకనే నేను దీన్ని ఇలానే స్టిచ్ చేస్తున్నాను. మనము ఈ శారీ పెట్టుకోట్ని కింద పెట్టేసుకొని క్యాన్ని మనము ఇక్కడ స్టిచ్ చేసుకున్నాం కదా, అది రాంగ్ సైడ్ లోపలికి రైట్ సైడ్ పైనకు ఉండేట్టు చూసుకోవాలి. ఇలా చూసుకుని ఇలా స్టార్ట్ చేసుకున్నప్పుడు మనం ఈ క్యాన్ ఫస్ట్ ఇది ఇలా ఉంది కదా, దీన్ని అటువైపుగా ఒక 2 ఇంచెస్ వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకొని ఇలా కింది వాడికి ఇలా అనుకోండి. మళ్ళీ ఇటు మన వైపుకి ఇవి బాక్స్ ప్లీట్స్ పెడతాం కదా మనం డ్రెస్సెస్కి, ఆ విధంగా పెట్టుకోవాలి. అలా అయితేనే క్యాన్ లేచినట్టు అయ్యి ఫఫీగా కనబడుతుంది అన్నట్టు. ఇలా ఒకసారి అటువైపు ఒకసారి ఇటువైపు 2 ఇంచెస్ ఇలా ఐడియా కొద్దీ మనకి మెజర్మెంట్ అర్థమైపోతుంది కదండి. ఇలా కుట్టుకోండి. 2 ఇంచెస్ అటువైపు 2 ఇంచెస్ ఇటువైపుకి ఇలా నెమ్మదిగా కరెక్ట్ సెట్ చేసుకుంటూ ఈ ప్లీట్స్ అనేటివి ఇగో ఇలా వస్తాయి చూడండి. అన్నీ సేమ్ మెజర్మెంట్ వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా అన్నామనుకో అది అలానే సెట్ అయిపోతుంది. చూడండి, ఒకసారి అటువైపు ఒకసారి ఇటువైపు ఇలానే అనుకుంటూ వచ్చేస్తే దీన్ని ఇలానే కుట్టుకుంటూ లాస్ట్ వరకు మెల్లిగా 2 ఇంచెస్ అంత గ్యాప్తో ఇలానే బాక్స్ ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలండి. ఇలా లాస్ట్ వరకు ఇలానే స్టిచ్ చేసుకుంటే మనకు ఇది ఫైనల్ లుక్ వచ్చేస్తుంది. చూడండి, మనకు 2 మీటర్స్ క్యాన్ పర్ఫెక్ట్గా సరిపోతుంది కదండి. మనకు 2 మీటర్స్ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా స్టిచెస్కి వెళ్ళిపోతుంది. ఇది కూడా ఇలాగే రావాలని అంటే ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు దీనిపై నుండి ఇంకొక స్టిచ్ వేసేసుకుందాము. ఫైనల్గా లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం ఇటు లోపల నుండి వేసాం కదండి స్టిచ్, చూడండి దగ్గర నుండి చూపిస్తున్నాను. ఇక్కడ నుండి వేసాం కదా, ఇప్పుడు దీని చివరి నుండి వేసేసామనుకో దీనికి ఇలానే ఫిక్స్ అయిపోతుంది. చూడండి, నెమ్మదిగా ఇలా దీని చివరి నుండి ఇలా వేసుకుంటూ రావాలి. చూడండి, ఇవన్నీ ఎంత నీట్గా వచ్చాయి. ఇదంతా ఈజీ మెథడ్లో చూపించానండి మీకు. సపరేట్ క్లాత్ తీసుకొచ్చి దాని మెజర్మెంట్ తీసుకొని అదంతా వేసి ఆ పెట్టుకోట్ని రెడీ చేసి ఇదంతా వేసేలోపు టైం పడుతుంది కదా.
అలా అనేసి ఈజీ ప్రాసెస్లో అర్థం కావాలనేసి నేను శారీ పెట్టుకోట్ని తీసుకొని, ఎలాగో శారీ పెట్టుకోట్ మనకు యూజ్ అవుతుంది కదా, అలానే పెట్టుకోట్ తీసుకొని అది కాటన్ క్లాత్ అనేసి దానికే నేను ఇలా స్టిచ్ చేశానండి ఈజీ పద్ధతిలో. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. చూడండి ఇలా లాస్ట్ వరకు నేను ఇలా స్టిచ్ చేశాను కదా, చూపిస్తాను ఒకసారి. కనిపిస్తుందా? ఇలా చూడండి ఫైనల్ లుక్ వచ్చేసి క్యాన్ జాయింటింగ్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు మనం లాస్ట్ స్టిచ్ జాయింటింగ్ చేసేద్దామండి. చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి. మనము ఈ జాయింటింగ్స్ ఇలా విడదీసాం కదండి, మళ్ళీ ఇవి జాయింటింగ్ చేయాలి. ఇలా జాయింటింగ్ చేసేటప్పుడు మనము పెట్టుకోట్కి క్యాన్కి దేనిది దానికే సపరేట్గా చేసుకుందాము. వచ్చిందా? ఇప్పుడు ఇలా ఒక జాయింటింగ్ వేసుకుంటూ రావాలండి. ఇలా జాయింటింగ్ వేసుకుంటూ వచ్చినప్పుడు మనము పెట్టుకోట్కి క్యాన్కి వేద్దాము. అలా అయితే ఇట్లా లాగేసినట్టు ఉండదు. క్యాన్ ఉంది కదా, దీన్ని లోపలికి జరిపేసి ఇలా ఓన్లీ పెట్టుకోట్కే వేయండి. ఇలా క్యాన్ లోపలికని ఓన్లీ నేను పెట్టుకోట్కే వేస్తున్నానండి స్టిచ్. తర్వాత ఇప్పుడు క్యాన్కి ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా మనము పెట్టికోట్ని స్టిచ్ చేసిన తర్వాత దాన్ని పైకి అన్నాం కదా, అలా అన్న తర్వాత ఓన్లీ క్యాన్నే ఇలా స్టిచ్ చేయాలి. ఇలా లాస్ట్ వరకు ఒక స్టిచ్ చేసేసి ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇలా ఉల్టా ఉంది కదా, దీన్ని కరెక్ట్ తీద్దాము, రైట్ సైడ్ తీద్దాం. దీన్ని లోపల నుండి ఇలా చేసేస్తున్నాను చూడండి. ఫస్ట్ పెట్టుకోట్ని ఇలా కిందికి అనుకొని క్యాన్ ఇలా కిందికి అనుకుంటే ఫైనల్ లుక్ వచ్చేసి మనకు ఇలా వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు దీనికి ఎలాస్టిక్ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఫైనల్గా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ ఎలాస్టిక్ని ఇలా ఒక పిన్ను సహాయంతో నేను దీన్ని ఇలా లోపలికి పెట్టేస్తున్నాను చూడండి. ఈజీగా ఉంటుందనేసి నేను ఈ పట్టీని ఇంత పెద్దగా పెట్టేశానండి. ఎందుకంటే లోపల ఎక్కువ కుచ్చులు వస్తే నడుము దగ్గర ఎత్తుగా కనబడుతుంది కదా, అలా ఉబ్బుగా కనబడకుండా ఉండనీకి నేను దీన్ని ఇలా చేశాను చూడండి. ఇలానే లాస్ట్ వరకు పెట్టుకోవాలి. ఇది దీంట్లో డోరీ కూడా యూజ్ చేసుకోవచ్చండి, కానీ పిల్లలకి ఆ డోరీ కడితే అటు జారిపోతుంది ఇటు జారిపోతుంది కదా. అదే ఎలాస్టిక్ అయితే కొంచెము అట్లనే పట్టేసినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు ఇది లోపల వేసుకుంటాం కదండి, ఆ పైన ఉన్నది ఇది హ్యాండిల్ చేయాలంటే పిల్లలకి కూడా ప్రాబ్లం అవుతుంది కదా. అందుకని నేను ఈ లోపల దీనికి ఎలాస్టిక్ వేసాను. పైన ఎట్లాగో లెహంగాస్కి మనము డోరీసే పెడతాం కదా, అందుకని ఈజీగా ఉంటుంది అనేసి నేను దీన్ని ఇలా వేసానండి. చూపిస్తాను. మనం ఎలాస్టిక్ని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో వదిలేసి మనము దీనికి ఒక 2-3 స్టిచెస్ అటు ఇటు తిప్పుకొని వేసుకోవాలండి. అటు ఇటు ఇలా తిప్పుకొని వేసుకోవడం వల్ల మనకు గట్టిగా ఉంటుంది. ఒక 2-3 వేసాను కదా, సరిపోతాయి, గట్టిగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని మనము ఇలా లోపలికి అనుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ క్లాత్ని అంతా ఇటు సైడ్ మనం లాగేసామనుకో అది జాయింటింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది మనకి కనిపించకుండా. చూసారా? ఫైనల్గా లెహంగా ఈ క్యాన్ లెహంగా లుక్ వచ్చేసి ఇలా ఫఫీగా వచ్చేది కదండి. చూడండి కిందికి ఎంత గుబురు వచ్చిందో. ఇటు ముందుకి ఇలా బాక్స్ ప్లీట్స్ పెట్టాము, ఇలా వెనుకకి ఎటువైపు చూసినా ఒకేలా మంచి చబ్బీగా మంచిగా కనబడుతుంది కదా. ఫఫీగా ఇంత వచ్చేసింది చూడండి. మొత్తం 2 మీటర్స్ మొత్తం పెట్టేశాము కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.